ములుగు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో చిన్న దీంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతోంది. బస్టాండ్ వైపు అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు మాత్రం పరిష్కారం వైపు మొగ్గు చూపడం లేదు. చిన్న వానకి బస్సులు బయటకు వెళ్లే ప్రదేశంలో భారీగా వచ్చి నీరు చేరుతోంది. బస్టాండ్ ఆవరణలోని పరిసర ప్రాంతాలు కూడా చెత్తా చెదారంతో నిండి మురికి కూపంగా మారుతోందని ప్రయాణికులు మండిపడుతున్నారు. మాది ములుగు జిల్లా వెంకటాపూర్ మండల్ జవహర్ నగర్ గ్రామం. నేను ములుగులో చదువుకున్నప్పటి నుండి నా చిన్నతరం నుండి చూస్తున్నా ఈ బస్టాండ్ ములుగు బస్టాండ్ ఇక్కడే ములుగుతూనే ఉన్నది. ఎప్పుడు చిన్న వర్షం పడ్డా చినుకు పడితే ఈ బస్టాండ్ మొత్తం చిత్తడి అవుతుంది. ఎక్కడ చూసినా నీరుతో ప్రయాణికులు ఉన్న చిన్న బస్టాండ్లో అందరూ కూడా పట్టలేకపోతున్నారు. ఎక్కడైనా ఉండాలనుకున్నా కూడా మొత్తం నీళ్ళతోనే నిండి ఉన్నది. ప్రభుత్వాలు మారినాయి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఇప్పటికీ 7 నెలలు అయింది. గతంలో బస్టాండ్ కావాలి, బస్ డిపోలు కావాలని చెప్పేసి అని గతంలో స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఇప్పుడు తాను ఇదే ములుగు నియోజకవర్గానికి మంత్రిగా ఉన్నారు కాబట్టి ములుగు నియోజకవర్గంలో ఉన్న ఇప్పుడు రవాణా శాఖకు సంబంధించిన ఇదే బస్టాండ్ని ఇప్పుడు తక్షణమే తాత్కాలిక మరమ్మతు చేయించి ఇక్కడ ములుగులో డిపో ఏర్పాటు చేసి మా ములుగు నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో బస్సులు సౌకర్యం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడే ములుగు నియోజకవర్గంలోని ములుగు మండల నివాసి అయిన మన మంత్రివర్యులు తక్షణమే ఇక్కడ ఉన్న ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ములుగు జిల్లా మాది. ములుగు స్థానికుల్ని. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా ఈ నీటి గుంటలు ఇక్కడ ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఫ్యాన్లు లేకపోవడము, డిపో లేకపోవడము, ప్రజలు బాగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నీటి గుంటలు వర్షం పడినప్పుడు చుట్టుపక్కన కానీ లాట్రిన్ బాత్రూమ్స్ కానీ ఫ్యాన్లు లేకపోవడం వలన చాలా భయభ్రాంతులకై ఇబ్బంది కలుగజేస్తున్నారు. బస్సులు చాలా తక్కువ ఉన్నాయి. తక్షణమే దీన్ని డిపో చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అనిల్ కుమార్. నేను ములుగు స్థానికుడిని. గత 15-20 సంవత్సరాల నుండి ఈ బస్టాండ్ కానీ ములుగు కానీ ఏం మారతలేదు. ములుగుపోతుంది. దీని తప్ప ఏం లేదు. ప్రతి ఒక్కరూ ఇక్కడ నుండి మంచి హైవే కానీ మన వేరే రాష్ట్రానికి బస్సులు ప్రయాణం వస్తున్నాయి. కానీ ఇబ్బందికరంగా చాలా ప్రయాణికులు చాలా ఇబ్బందికరంగా ఉంది. వర్షాకాలంలో ఈ గొంతలైతేనేంది, ఈ బాత్రూమ్ లేటరు మాత్రం లోపలికి వస్తున్నాయి. ఒక ఫ్యాన్ లేదు. బస్టాండ్లో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు. చాలా ఇబ్బందికరంగా ఉంది.